Hello, my dear students. Welcome all of you. Welcome to Amigos IAS. Guys, TSPSC aina APPSC aina polity will be same for both the students. Almost all syllabus kuda same. So వాళ్ళిద్దరి కోసం polity exclusive గా it's a kind of a quick revision for you. సో పాలిటీ సిలబస్ మొత్తాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో అంటే MCQs రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నా దగ్గర చూసిన ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ స్టూడెంట్స్ వాళ్ళు గుర్తుండే ఉంటుంది. నేను ఎప్పుడు ఒక టాపిక్ చెప్పిన ఒక క్లాస్లో ఆ టాపిక్కి ముందు ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ మీలో థింకింగ్ కెపాసిటీని డెవలప్ చేస్తూ ఉంటుంది. టాపిక్ చెప్పిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ ఇచ్చి టాపిక్ చెప్పిన తర్వాత ఆ క్వశ్చన్ స్ట్రాంగ్గా మీరు అంటే స్ట్రాంగ్ ఆన్సర్ చేయగలుగుతారు. దానికి అంటే ఆ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేవి కూడా మీకు చాలా దృఢంగా తయారవుతారు. అండ్ అలాగే ఇది అయిపోయిన తర్వాత కొన్నిసార్లు టాపిక్ చెప్పిన తర్వాత కూడా స్టూడెంట్స్ ఇంకా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకా స్టూడెంట్స్ ఎగ్జాక్ట్గా క్వశ్చన్ని అర్థం చేసుకునే కెపాసిటీని ఇంకా పొందలేకపోవడం. సో ఇటువంటివి మళ్ళీ మేజర్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా స్టూడెంట్స్ మిస్టేక్స్ చేయడం కామన్. కానీ స్టూడెంట్స్ ఎక్కువగా మిస్టేక్ చేసే టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటీ ఎక్కువగా. అండ్ ఇంకోటి దీనికి కాంట్రాస్ట్గా స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ ఫస్ట్ అయిందంటే స్టూడెంట్స్ బాగా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే పాలిటీ పైన చాలా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కానీ పాలిటీలో నుంచి మిస్టేక్స్ ఎక్స్పెక్ట్ కూడా అవుతాయి. అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్కువ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతాయి. ఎందుకు ఆ మిస్టేక్స్ జరుగుతాయంటే మీరు పాలిటీలోని ప్రతి కాన్సెప్ట్ని కూడా చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా చూసుకోరు. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, నేషనల్ ఎమర్జెన్సీ క్యాన్ బి ఇంపోజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అని ఉంటుంది. అంటే ఈ లైన్ జనరల్గా అంటే ఇది మీకు సింపుల్గా ఉండొచ్చు, కొంతమందికి కష్టంగా ఉండొచ్చు. ఎగ్జామినేషన్లో చూస్తే ఎస్ ప్రెసిడెంట్ ఏం చేసినా ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే కదా, వాళ్ళు చెప్పినట్టే చేస్తారు కదా అంటారు. కానీ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పిందంటే నేషనల్ ఎమర్జెన్సీ ప్రైమ్ మినిస్టర్ విత్ ద క్యాబినెట్ అనే పదం యాడ్. అంటే ఇట్లా అంటే చిన్న చిన్న పాయింట్స్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఏదైనా ఒక బిల్ ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన డిఫరెంట్గా వీటో చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. దాంట్లో కొన్ని అనలైటికల్గా ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఉంది. సో నేషనల్ ఎమర్జెన్సీ ఫర్ సపోజ్ స్పెషల్ మెజారిటీతోని అప్రూవ్ చేసినప్పుడల్లా కూడా అది అంటే 6 monthsకి ఒకసారి అప్రూవ్ చేస్తేనే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ 6 monthsకి ఒకసారి అప్రూవ్ చేయలేదనుకో దాని మీనింగ్ ఏంటంటే ఆగిపోతుంది. ఒకవేళ లోక్సభ లేదు అప్పుడు ఎవరు కంటిన్యూ చేస్తారు? రాజ్యసభ. అంటే ఇట్లా అంటే ఈ కొన్ని టిపికల్ పాయింట్స్ ఉంటాయి. స్టూడెంట్స్ కొన్ని మర్చిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అటువంటి పాయింట్స్ని పర్టికులర్గా క్వశ్చన్స్ లాగా ఫ్రేమ్ చేసి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పాలిటీని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో కరెంట్ పాలిటీ టాపిక్స్ కూడా అంటే మళ్ళీ కరెంట్ పాలిటీ అంటే అది మొత్తం ఏదో కొత్తది అని మాత్రం మీరేమనుకోకండి. నేను చెప్పొచ్చు బట్ అందులో అది ఏం ఉండదు. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే కరెంట్ పాలిటీ ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అది న్యూస్లో ఉంది. కరెంట్ పాలిటీ అంటారు కానీ మనం అది సబ్జెక్ట్లో చదువుకుంటాం ఆల్రెడీ. సో ఫర్ సపోజ్ గవర్నర్ ఒక బిల్లుకి సిగ్నేచర్ పెట్టట్లేదు, పెడుతుంది, లేకపోతే చీఫ్ మినిస్టర్ నుంచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది, అది న్యూస్లో ఉంటుంది. కానీ అది మనం గవర్నర్ టాపిక్లో నేర్చుకుంటాం. సో అయితే కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఏదైనా న్యూస్ ఉన్నా కానీ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి. సో అట్లా కరెంట్ పాలిటీలో మీరు నేర్చుకోవాల్సినవి ఏవైనా ఉంటే వాటిని కూడా క్వశ్చన్స్ రూపంలో ఫ్రేమ్ చేసి ఈ 35 to 50 ఇది ఎందుకంటే స్టూడెంట్స్ ఎంత అనే టైం అడుగుతున్నారు. 35 to 50 అంటే ఇంకా నేను చెప్పలేదు, ఇది ఎస్టిమేషన్ మాత్రమే. దానికంటే తగ్గొచ్చు, దానికంటే పెరగొచ్చు, కానీ ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టు తగ్గకుండా పాలిటీని మీ బ్రెయిన్లోకి ఇలా కూర్చునేటట్టు చేస్తాను. నేను ఎప్పుడు చెప్తుంటాను సాంస్క్రిట్లో మీకు ఎందుకు అన్ని ఎక్కువ మార్కులు వచ్చాయంటే మీకు కూడా రీజన్ తెలియదు, మా సాంస్క్రిట్ సార్ అలా మాతో అనిపించాడని. పాలిటీలో కూడా డెఫినెట్గా అటువంటి మార్కులు తెప్పించేటట్టు ఈ కోర్స్ని డిజైన్ చేస్తున్నాను. అంటే సాంస్క్రిట్ పాలిటీ అంటే మీకు తెలియకుండానే మార్కులు ఎట్లయితే వస్తాయో అట్లా మీ మిస్టేక్స్ని మీ ద్వారా తెలిసేటట్టు చేసి పాలిటీలో ఒకవేళ తెలంగాణలో చూసుకుంటే 50 marks అఫీషియల్గా, అన్అఫీషియల్గా 75+ మార్క్స్ వస్తాయి పాలిటీ పేపర్ 1 పేపర్ 2 నుంచి. ఏపీ చూసుకుంటే డైరెక్ట్గా 75 మార్క్స్ ఉన్నాయి. సో ఆన్ అన్ యావరేజ్ రెండిట్లో కూడా 75 మార్క్స్లో 65+ మార్క్స్ తెచ్చుకునేటట్టు అలా మీతో డిజైన్ చేయించేటట్టు. మళ్ళీ ఈ కోర్సులో నేనేదో క్వశ్చన్ టెస్ట్ పెట్టి కాదు,
మీకు ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే చేస్తూ ఉంటాను. అంటే బోర్డ్ పైన ఒక క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, దానికి మీకు ఒక 10 సెకండ్స్ టైం పీరియడ్ ఇస్తాను. 10 సెకండ్స్ ఇచ్చి దాని గురించి మీరు థింక్ చేసేటట్టు టైం ఇచ్చి దెన్ అదే బోర్డు పైన అదే క్వశ్చన్ పైన ఒక్కొక్క టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసి బహుశా ఈ టైపు ఎవరైనా చేసి ఉండొచ్చు, కానీ నేను కాస్త యునిక్గా చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు చేయలేరేనా అనుకుంటున్నాను. ఒకవేళ చేసినా దానికి భిన్నంగా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఒక క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. సో ఆఫ్లైన్ అయితే అమిగోస్ ఐఏఎస్, ఓకే. సో అమిగోస్ ఐఏఎస్ అశోక్ నగర్ ప్లాట్ఫామ్లో 1500 రూపీస్కి ఆఫ్లైన్లో ఫస్ట్ 100 స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 100 స్టూడెంట్స్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అండ్ ఇంకొకటి సెప్టెంబర్ 16th అంటే ఆల్మోస్ట్ ఇంకా టైం ఉంది. సెప్టెంబర్ 16th మీరు అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కావాలి, ఇంకా తెలియాలి అన్న ఛాన్స్ తోటి దానికోసం ఇది పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్లో అయిపోవాలి అని అనుకుంటున్నాను. ఇఫ్ ఎవ్రీథింగ్ కోఆపరేట్స్ ఈ ప్లాన్ ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. కానీ ఏ ఒక్కరిని కూడా ఈ ప్లాన్ చూసిన తర్వాత పాలిటీలో ఒక రిగ్రెట్ అనేది లేకుండా మాత్రం పంపిస్తాను నేను. సో ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను. ఇది మీకెంత ఛాలెంజో నాకు కూడా అంతే ఛాలెంజ్గా మీలో ఇంకా ఎక్కువగా బలంగా నేను పాతుకుపోవాలి అన్న ఉద్దేశంతో ఈ టెస్ట్ సిరీస్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఆఫ్లైన్ ఆన్లైన్ రెండూ ఉన్నాయి. అమిగోస్ ఐఏఎస్ మీరు విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్.